గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది యూత్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 కి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ ని అధికారంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే దేశం మొత్తం ఉన్న రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ అందరిలో ఆసక్తి మరియు ఉత్సాహం పెరిగిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 6565 టెక్నీషియన్ పోస్ట్ ని భర్తీ చేయబోతున్నారు. కానీ ఈ రిక్రూట్మెంట్ లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరు అప్లై చేయొచ్చు, శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీ ఎంత, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. కానీ మెయిన్ డీటెయిల్స్ లోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్ మరియు కెరీర్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ప్రస్తుతం రిలీజ్ అయింది కేవలం షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే. కానీ రిపోర్ట్స్ ప్రకారం జూన్ 29న డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జూన్ 38 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం వస్తుంది. అయితే ఫైనల్ డేట్స్ ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మాత్రమే ఫైనల్ గా కన్సిడర్ చేయండి. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ ని తప్పకుండా చెక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కొన్ని వివరాలు మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు అఫీషియల్ నోటిఫికేషన్ ని తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వేకెన్సీస్ గురించి మాట్లాడితే ఈ రిక్రూట్మెంట్ లో 2 రకాల పోస్ట్స్ ఉన్నాయి. మొదటి కేటగిరీ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, ఇందులో మొత్తం 323 వేకెన్సీస్ ఉన్నాయి. రెండవ కేటగిరీ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇందులో 6242 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2 కేటగిరీస్ కలిపి మొత్తం 6565 టెక్నీషియన్ పోస్ట్ ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసింది. చాలా రోజుల తర్వాత మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం వల్ల లక్షల మంది క్యాండిడేట్స్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్ కి ఇనిషియల్ బేసిక్ పే 29200 ఉంటుంది. దీనికి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరియు ఇతర అలవెన్స్ యాడ్ అయ్యాక ప్రతి నెల అప్రాక్సిమేట్లీ 42000 నుంచి 48000 వరకు ఇన్హాన్స్ సాలరీ రావచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ కి ఇనిషియల్ బేసిక్ పే 19900 ఉంటుంది. అలవెన్స్ కలిపి ప్రతి నెల అప్రాక్సిమేట్లీ 28000 నుంచి 33000 మధ్య సాలరీ రావచ్చు. రైల్వే ఎంప్లాయీస్ కి సాలరీతో పాటు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఫ్యామిలీ మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ స్కీమ్, పెయిడ్ లీవ్స్, ప్రమోషన్స్ మరియు జాబ్ సెక్యూరిటీ లాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇండియాలో రైల్వే జాబ్స్ కి ఎందుకంత క్రేజ్ ఉంటుందో తెలుసా? ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ లో లే ఆఫ్స్, శాలరీ ఇష్యూస్, కంపెనీ క్లోజర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రైల్వేస్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో అలాంటి టెన్షన్స్ చాలా తక్కువ. ఒక్కసారి సెలెక్షన్ అయితే లాంగ్ టర్మ్ కెరీర్, స్టెబుల్ ఇన్కమ్ మరియు సెక్యూర్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో గవర్నమెంట్ జాబ్ అంటే ఒక కళ. అందుకే రైల్వే నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే లక్షల అప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు టెక్నీషియన్ పోస్ట్ అంటే ఏం వర్క్ చేస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎంప్లాయీస్ రైల్వే ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, మిషన్ రిపేర్స్, ఇన్స్పెక్షన్స్ మరియు టెక్నికల్ వర్క్ చేస్తారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎంప్లాయీస్ సిగ్నల్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్స్పెక్షన్స్ మరియు ట్రబుల్ షూటింగ్ లాంటి ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తారు. ట్రైన్ సేఫ్ గా మరియు టైం కి నడవడంలో టెక్నీషియన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్యాండిడేట్స్ కి ఒక ఇంపార్టెంట్ డౌట్ ఉంటుంది, ఈ జాబ్ పర్మనెంటా అని. అవునండి, ఈ పోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్. ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ ఎంప్లాయీగా కంటిన్యూ అవుతారు. దీనివల్ల ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది. బ్యాంక్ లోన్స్, హోమ్ లోన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అడిషనల్ రిలాక్సేషన్ లభిస్తుంది. కాబట్టి ఏజ్ లిమిట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ని డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాబట్టి ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్స్ ఇంకా క్లియర్ కాలేదు. కానీ ప్రీవియస్ రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్స్ లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్ కి సైన్స్ బ్యాక్గ్రౌండ్, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ అడగడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ కి జనరల్లీ 10th పాస్ తో పాటు రిలవెంట్ ట్రేడ్ లో ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి అని ప్రీవియస్ నోటిఫికేషన్ లో చూపిస్తుంది. ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్స్ కోసం డీటెయిల్డ్ నోటిఫికేషన్ ని తప్పకుండా చెక్ చేసుకోవాలి. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కూడా సరైన ప్రిపరేషన్ తో సెలెక్షన్ పొందడం సాధ్యం. ఇప్పటి నుండే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మాక్ టెస్ట్ రాయండి.
ఇలా సిస్టమాటిక్గా ప్రిపేర్ అయితే సెలెక్షన్ ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెలెక్షన్ ప్రాసెస్ జనరల్లీ సింపుల్గా ఉంటుంది. మొదటిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT కండక్ట్ చేస్తారు. CBT క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ స్టేజెస్ అన్ని క్లియర్ చేసిన క్యాండిడేట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ప్లేస్ పొందుతారు. CBT ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంది. యూజువల్లీ ఒక్క రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ డిటెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు గెస్సింగ్ ఆన్సర్స్ ఎక్కువగా పెట్టకుండా జాగ్రత్త వహించండి. అప్లికేషన్ ఫీ గురించి చాలా మంది అడుగుతున్నారు. అయితే అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రీవియస్ రైల్వే నోటిఫికేషన్స్ ప్రకారం జనరల్, OBC మరియు EWS క్యాండిడేట్స్ కి సుమారు 500, SC, ST, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు PWBD క్యాండిడేట్స్ కి సుమారు 250 అప్లికేషన్ ఫీ ఉండడం జరిగింది. కానీ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మాత్రమే కన్ఫర్మ్ అవుతాయి. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్ మోడ్ లోనే జరుగుతుంది. ముందుగా అఫీషియల్ RRB వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. వీటి తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత చివరిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ రైల్వే బోర్డ్ చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆధార్ కార్డులో ఉన్న నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ మీ 10th సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉంటే వెరిఫికేషన్ సమయంలో ప్రాబ్లం రావచ్చు. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వకముందే మీ ఆధార్ డీటెయిల్స్ని కంపల్సరీగా చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి కూడా చెప్పాలి. చాలా మంది ఫోటో క్లారిటీ లేకుండా అప్లోడ్ చేస్తారు. సిగ్నేచర్ రాంగ్ సైజ్లో అప్లోడ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా రాంగ్గా ఎంటర్ చేస్తారు. సర్టిఫికేట్స్లో ఉన్న డీటెయిల్స్కి అప్లికేషన్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్కి మ్యాచ్ అవ్వవు. ఇలా మిస్టేక్స్ వల్ల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి సబ్మిట్ చేసే ముందు ప్రతి డీటెయిల్ని 2 లేదా 3 సార్లు చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ స్టార్ట్ అవ్వకముందు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. ఆధార్ కార్డ్, 10th మెమో, ITI సర్టిఫికేట్, డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్, యాక్టివ్ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి కంపల్సరీగా రెడీగా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఈ నోటిఫికేషన్ ఎవరెవరు మిస్ అవ్వకూడదు అంటే 10th ప్లేస్ ITI కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, డిప్లొమా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ప్రైవేట్ జాబ్స్లో ఉన్న యూత్ మరియు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని సీరియస్గా తీసుకోవాలి. రైల్వే నోటిఫికేషన్స్ ప్రతిరోజు రావు. ఒక్కసారి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దీనిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఒక మంచి అవకాశం. మొత్తం 6565 వేకెన్సీస్ ఉన్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ జూన్ 29న రిలీజ్ అవ్వబోతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ జూన్ 30 నుంచి స్టార్ట్ అవుతాయి. శాలరీ బాగుంది, ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి మరియు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక వెంటనే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.